క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆది కాండము 49వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యాకోబు వృద్ధాప్యములో తను ఇక మరణశయ్య మీద ఉన్నాడని చెప్పాలి. తను చనిపోకముందు తన పిల్లలందరినీ కూడా ఆయన దీవించాలని, వారి భవిష్యత్తు గురించి ఆయన ప్రవచించాలని, ఆయన అంతరంగములో ఉన్నటువంటి విషయాలను 12 గోత్రాల పైన ఆయన మాట్లాడుతున్న విధానాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. చూడండి, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులరా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినండి అంటూ మొదటి కుమారు నుంచి, అంటే రూబేను దగ్గర నుండి చిన్నవాడైన బెన్యామీను వరకు అందరి మీద ప్రవచిస్తూ వచ్చాడు. మొదటి కుమారుడు రూబేను గురించి 3వ వచనంలో అంటాడు, రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసేతివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. వాస్తవంగా పెద్ద కుమారుడైనటువంటి రూబేను బర్త్ రైట్, తనే హక్కుదారుడు, వారసత్వానికి పెద్ద కుమారుడు హక్కుదారుడు. అయితే క్షమించరానటువంటి ఒక నేరాన్ని, పాపాన్ని ఇతడు చేశాడు. హీ లాస్ట్ హిస్ బర్త్ రైట్ బికాస్ ఆఫ్ సెక్సువల్ ఇమ్మొరాలిటీ. అతడు మాత్రమే కాదు, అతనితో కూడా ఉన్నటువంటి మరొక సహోదరులు, అంటే సిమియోను, లేవి అనువారు కూడా 5వ వచనంలో, సిమియోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమ వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమ వారి సంఘముతో కలుసుకొనవద్దు. సొంత కుమారులైన యాకోబు ఓ చక్కటి ప్రవక్త గనక వృద్ధాప్యంలో తన పిల్లలపైన వాస్తవికతకు భిన్నంగా, వ్యతిరేకంగా, స్వార్థముతో మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ సిమియోను, లేవీలు ఏం చేశారు? ఆది కాండం 34వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం కదా, దీనాకు కలిగిన కీడును బట్టి శకము మీదకి వెళ్ళి ఆ పురుషులందరూ సున్నతి చేయించుకొని బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు అందరినీ ఖడ్గము చేత చంపేశారే, ఆ అంశము యాకోబుకు నచ్చలేదు. అందుకే అంటున్నాడు, వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. కనుక నా ప్రాణమా, నా ఘనమా వారి ఆలోచనలు చేరొద్దు అంటున్నాడు. కీర్తనకారుడు 64వ కీర్తన 2వ వచనంలో, కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము అంటున్నాడు. అపోజిన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయం 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. కొందరిలో దురాభిమానం కనబడుతూ ఉంటుంది. తమ సొంత పిల్లలైనా లేదా తమ ప్రాణ స్నేహితులైనా తప్పు చేస్తున్నప్పుడు వాటిని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికిని, దేవుని పరిశుద్ధతకును, లేఖనముకు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు ఎవడైనా లేఖనానుసారంగానే మనము గద్దించాలి, అటు వాటిని ఖండించాలి, అటు వారిలో మనం చేరకూడదు అంటున్నాడు పౌలు. ఇక ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనం చూడండి, యూదా గురించి మాట్లాడుతున్నాడు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతన్ని లేపు వాడేవాడు. జాగ్రత్తగా వినండి ఈ ప్రవచనాలన్నీ. శిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ యూదా వచ్చేసరికి అనేక అంశాలు ప్రవచిస్తున్నాడు. వాస్తవంగా అతని తల్లి 4వ కుమారుడు పుట్టినప్పుడు యూదా అని పేరు పెట్టింది.
ఎందుకంటే అక్కడ యాకోబు భార్యల మధ్యలో జరుగుతున్న ఆరాటాలు పోరాటాల మధ్యలో నేను పోరాడాను, నేను గెలిచాను, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, శత్రువు మీద ఇలా నాకు న్యాయం తీర్చాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ వారికి పేర్లు పెడుతూ వచ్చారు, రూబేను, సిమియోను, లేవి. ఇక ఏం చేయాలో అర్థమవ్వక ఇక నేను దేవుని స్తుతిస్తాను, పగా ప్రతీకారాలు తీరిపోయాయి అన్నట్టుగా 4వ కుమారునికి యూదా అని పేరు పెట్టింది. యూదా అంటే స్తుతి. అయితే దేవుని క్రమము వేరు కదా. గతంలో మనం ధ్యానం చేసాం సంఖ్యాకాండములో. ప్రత్యక్ష గుడారం దగ్గర వారి వారి వరుసలో దిగుతున్నప్పుడు తూర్పు వైపున యూదాను దేవుడు ముందుగా పెట్టాడు. అయితే ఇక్కడ యూదా చాలా ప్రాముఖ్యమైన వాడు. అంత మాత్రం కాక యూదా మీద చెప్పబడిన ప్రవచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడే మనకు క్రీస్తు చాలా స్పష్టంగా కనబడుతున్నాడు. సంఖ్యాకాండము 24:17లో ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును. కీర్తనలు 67లో కూడా గిలాదు నాది, మనుష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రానము, యూదా నా రాజదండము అంటాడు. ఈ యూదా వంశముల నుంచే రాజదండమైనటువంటి క్రీస్తు వచ్చాడు. లూకా సువార్త 3:33, ప్రకటన 5:5లో మనం చూస్తాం యూదా గోత్రపు కొదమ సింహము అని. ఇక ఆదికాండం 49వ అధ్యాయము 13 వచనం నుండి 21 వచనం వరకు ఇస్సాకారు, జబులును, 13, 14 వచనాల్లో జబులును ఇస్సాకారు వీరు లేయా కుమారులు. దాను, నఫ్తాలి వీరు బిల్హా కుమారులు. గాదు, ఆషేరు వీళ్ళు జిల్పా కుమారులు. ఒక్కొక్కరి గురించి ఒక మాట లేదా 2 మాటలు రాయబడుతూ వచ్చాయి. వీరికి పెద్దగా ప్రవచనం కానీ ఆశీర్వాదం కానీ వారిపైన పెద్దగా వచనాలు మనకి ఇక్కడ కనపడవు. యూదా గురించి 8వ వచనం నుండి 12 వచనాలు రాయబడితే, యోసేపు గురించి 22 వచనం నుండి 26 వచనాలు రాయబడితే, కేవలం 13 నుంచి 21 వచనాల్లో దాదాపుగా 6 గురించి 6 గోత్రాల గురించి రాయబడింది. ఇక 22వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన దగును. ఇజ్రాయేళ్లకు బండయు మేసెడివాడు ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చినట్టి తోడేలు అతడు ఉదయమునందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనను. ఈ అధ్యాయంలో అన్ని గోత్రాల మీద యాకోబు దీవించి లేదా ప్రవచించినప్పుడు ఒక యూదాకు తర్వాత యోసేపుకు మాత్రమే ఎక్కువ ఆశీర్వాదాన్ని, భవిష్యత్తును, ప్రవచనాన్ని, వచనాన్ని మనం ఇక్కడ చూస్తాం. నిజముగా యోసేపు 2 ఆశీర్వాదాన్ని పొందాడు. 48వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వెంటితోనూ అమోరీల చేతులని తీసుకుంటానని యోసేపుతో చెప్పాను. యోసేపు ఫలించడి కొమ్మ. అతని మీద పలుకుతున్నటువంటి ఆశీర్వాదాలు చూడండి. పైనుండి మింటి దీవెనలు, క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, తర్వాత పూర్వీకుల దీవెనలు, పితరుల దీవెనలు, దేవుని యొక్క దీవెనలు. ఈ దీవెనలన్నీ అతన్ని తల మీదకి వస్తాయట. నిజముగా కీర్తనకారు 118వ అధ్యాయము 13వ వచనంలో చెప్పినట్టు, ఏశావును అన్నదమ్ములు అతడు పడునట్టు త్రోశారు కానీ దేవుడు అతనికి సహాయం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 12 యాకోబు సంతానమైన 12 గోత్రకర్తలుగా దీవించబడిన వారిలోని రాజులు, రాజ్యములు బయలుదేరిన యూదాకున్న ప్రాముఖ్యత, యోసేపుకున్న ప్రాముఖ్యత మనం గమనించాలి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, మనము చేస్తున్నటువంటి క్రియలను బట్టే మన భవిష్యత్తు, మన కుటుంబాలు, మన పిల్లలు, వారి యొక్క భవిష్యత్తు ఆధారపడిందన్న ఒక ఆలోచన కలిగి, ఇదిగో రూబేను లాగానో, సిమియోను, లేవి లాగానో ఆ టెంపరల్ థింగ్స్ మీద శరీరానికి తావిచ్చి త్వరపడి
ఆ ప్రవర్తన ద్వారా వారి ఫలాన్ని పోగొట్టుకోవటం. యూదా నుండి రాజదండమైనటువంటి క్రీస్తు ఏ విధంగా వచ్చాడో, క్రీస్తును అంగీకరించిన మన ద్వారా క్రీస్తు ప్రబలాలి, క్రీస్తు వాక్యము ప్రబలాలి. యోసేపు మీ తల మీదకి ఎలాగా దేవుని ఆశీర్వాదములు, పితరుల పూర్వీకుల ఆశీర్వాదాలు వచ్చాయో, అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసు మూలముగా మనము ఆ విధంగా యోసేపులాగా దీవించబడాలి. ఇక ముగింపుగా ఆదికాండం 49వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. ఇవి అన్యు ఇజ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. అయితే ఎవరి దీవెన ఎలా సిద్ధపరచబడింది? వారి మీద పలుకుతున్నప్పుడు, దీవిస్తున్నప్పుడు, ప్రవశిస్తున్నప్పుడు వారి క్రియల్ని ఎత్తి చూపించాడు కదా. ఇదిగో రూబినిలాగా చేశాడు, సిమియోను లేవిలాగా చేశాడు, యూదా ఇటువంటి వాడు. కనుక క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. కనుక జీవము గల దేవుని సేవించుటకు నిర్జీవ క్రియలను విడిచినట్లుగా యేసు రక్తము ద్వారా మనసాక్షిని మరి ఎక్కువగా శుద్ధి చేసుకుందుము గాక. హెబ్రీ 9:14 ప్రకారం మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలందు ఆసక్తి కలిగి ముందుకు సాగుదుము గాక. దేవుడు మీకు సహాయం చేసి పైనున్న మింటి దీవెనలతోనూ కింద దాగి ఉన్నటువంటి జలముల దీవెనలతోనూ మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.